ఇవి ఒక గొప్ప మనసు ఉన్నటువంటి ఒక దేవుడు ఎవరో తెలిసినటువంటి ఒక మంచి గొప్ప వ్యక్తి పంపించారు ఇవి. ఇప్పుడు మనం ఎవరో తెలుసు వాళ్ళకి, మేమెవరో మీకు తెలియదు అసలు. వాస్తవంగా ఎప్పుడో వచ్చి కనబడిపోతూ ఉంటాం. కానీ మీ మీద ప్రేమ చాటుకోవడానికి కారణం ఏమిటంటే దేవుడు ఎవరో ఎరిగినటువంటి ఆమె క్రీస్తు ప్రభు యొక్క ప్రేమను మీకు చాటుకోవాలని, మీరు ఇలాగ ఇబ్బంది పడుతున్నారని, ఎంతో ప్రయాసపడుతూ ఏ రోజుకు ఆ రోజు తిని బ్రతికే కుటుంబాల్లో ఉన్నారని ఒక గొప్ప మనసు ఉన్నటువంటి వారు మనల్ని ప్రేమించి వీటిని కొని మీకు పంచాలని వారు ఎంతగానో మన పట్ల ప్రేమను వెల్లడి చేశారు. అందుని బట్టి మొదటగా వారికి థ్యాంక్స్ చెప్పాలి మనం. వీటిని మన కోసం ఇచ్చినటువంటి ఆ గొప్ప మనసు ఉన్నటువంటి వారికి ఒకసారి థ్యాంక్స్ చెప్పండి. పిల్లలందరూ ఒకసారి థ్యాంక్ యూ అని చెప్పండి. థ్యాంక్ యూ, థ్యాంక్ గాడ్. ఇవన్నీ మేము ఏదో మా కోసం, మా పేరు కోసం తీసుకొచ్చినవి కాదు, లేదంటే మిమ్మల్ని ఎవరో చూసి ఇచ్చిన వాళ్ళు కూడా కాదు. ఏంటంటే దేవుడు ప్రేమ కలిగిన వాడని, దేవుని మనసు కలిగి అక్కర్లో ఉన్న వాళ్ళు, అంటే ఇబ్బందిలో ఉన్నటువంటి వాళ్ళకి తమ చేతులు చాచినటువంటి పరిశుద్ధులు మీకు చేసినటువంటి సహాయం. ఈ రోజున మీరు దుప్పట్లు కానీ, కొన్ని సరుకులు కానీ, రైస్ కానీ, పిల్లలకి మంకీ క్యాప్స్ కానీ, ఎంతో ప్రేమ ఉన్నటువంటి వారు చేసిన త్యాగం అండి. అదే ఇప్పుడు మనకి ఎలాగుందంటే ఒక్కొక్కటి పట్టుకునేసరికి ఎలా ఉంది, కానీ వీటన్నిటిని కలిపి కొనాలంటే చాలా భారమైన ఖర్చు. ఇది ఇంత ఖర్చు కూడా ఎందుకు పెట్టారంటే వాళ్ళు వాస్తవంగా తమ కోసం ఉపయోగించుకోవచ్చండి ఎవరైనా, కానీ మనకు పంచారు కాబట్టి అది కేవలం దేవుని బట్టి మాత్రమే చేశారు. దేవుని ఎరిగిన వారు ఈ సత్క్రియలు చేస్తారు కాబట్టి అంత గొప్ప మనసు దేవుని వలన వారు కలిగి ఉన్నారు. వారు బాగుండాలని వారి కోసం మీరు ప్రార్థన చేయండి. ఇలాంటి మరిన్ని సత్క్రియలు వారి ద్వారా మనం పొందుకోవటం, ఇలాగనే మీలాగా మాకులాగా ఎవరైతే ఇబ్బందుల్లో ఉన్నారో వారికి న్యాయంగా చేరేలాగా దేవుని కొరకు మనం అందరం ప్రార్థన చేయాల్సిన వారు మేము. ఈ రోజున దేవుడు మనకి వీటిని అనుగ్రహించిన దేవునికి కృతజ్ఞతాస్తుతులు తెలియజేస్తూ ప్రార్థన చేసుకుంటాం.